బావి దగ్గర కాలు జారి పడిపోయింది. గీతకు నిన్ను వెంటనే రమ్మనింది. మదర్ సీరియస్. స్టార్ట్ ఇమిడియట్లీ. గీత, నేను ఇక బ్రతకనమ్మా. అమ్మా అమ్మా. గీత, వాసంతి నీకు అప్ప చెప్తున్నా. ఇక నువ్వే దాని తల్లి. మంచి సంబంధం చూసి దాన్ని ఒకింటి దాన్ని చెయ్యవలసిన బాధ్యత నీ. అమ్మా అమ్మా. వాసంతి, ఇంకా నీ అక్కే నీకు తోడు నీడా. నేను కళ్ళ చూడలేకపోయినా నువ్వు పెళ్లి చేసుకొని ఒకింటి దానివే సుఖంగా ఉంటే నాకు ఏమండి, వాసంతి పెళ్లి సంగతి ఏమనుకున్నారు? అనుకునేదే ఉంది, చేసేద్దాం, బ్రహ్మాండంగా చేసేద్దాం. ఆహా, ఇంతకు చేసుకునేవాడిని చూసారా? ఇక మీరు చూడాలి. అక్క, నువ్వు అసలు నాతో మాట్లాడొద్దు. అదేమిటమ్మా ఇంతలోంత కోపం వచ్చింది? కాకుంటే ఏమిటి, నేను నీతో ఉండడం ఇష్టం లేదు, అందుకే తరిమేస్తున్నావు. వాసంతి, ఎంత మాట అన్నావు. నిన్ను నా బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటానే, తరివేస్తాను. అయ్యో అక్క, నేనేదో తమాష కంటే నువ్వు ఇంకా పసిబిడ్డవే, చిలిపితనం పోలే. బావా, నాకు ఒక చిన్న ఉయ్యాల తీసుకురా. గీత, బాగా ఏడుస్తున్నట్టున్నాడు. వాసంతి, నువ్వు బావ పట్టించు, నేను వెళ్ళి బాబుని తీసుకుంటా. ఇదిగో, నువ్వు వెళ్తే బాబు ఏడుపు మానడు, వాసంతి వెళితే గప్చిప్గా ఉంటాడు. చూద్దాంగా. చూడు చూడు, నీకే తెలుస్తుంది రే. వాసంతి, కొంచెం అలవాటించు. ముందు బావా. ఏమిటిది? పో బావా, అక్క వడ్డిస్తే అంతా తింటారు, నేను వడ్డిస్తే చాలంటారే. తర్వాత అక్క వచ్చి మీరు చిక్కిపోయారని నన్ను చూస్తుంది. వడ్డించండి. వాసంతి, వీళ్ళు నువ్వే తీసుకోమ్మా, నా మాట వినట్లేడు. సారా బాబు. ఏమండి, అయిందా మీ బుర్రపాఠం? పోండి. పోయండి. కోసం ఎన్ని తీసుకొచ్చాను చూడరా, చూడు. రా రే, నీకు పండక్కి టపాకాయలు, చిచ్చుబుడ్లు అన్ని కడుకొచ్చాను రా. గీత, వాసంతి, గీత, వాసంతి ఎక్కడ? అవన్నీ ఏంటి బావా? ఇదా దీపావళికి టపాకాయలు, అవన్నీ కొత్త బట్టలు, చీరలు. ఎలా ఉంది మన సెలక్షన్? ఇది బాగా అయితే ఇది నేను తీసుకో, ఇది నేను తీసుకుంటా. అయితే కరెక్ట్. ఇది కట్టుకున్న వాళ్ళకి త్వరగా పెళ్లి అవుతుందని మన కొట్టువాడు కూడా చెప్పాడు. చాలా బలహీనంగా ఉంది. ఉన్నట్టుండి ఏర్పడ్డ భయకంపమే దీనికి కారణం. మంచి ఆహారం, విశ్రాంతి అవసరం. కొన్నాళ్లు పక్క మీద ఉండడమే మంచిది. డాక్టర్, నయం కావడానికి ఎన్నాళ్ళు అవుతుంది? ఎన్నాళ్ళో ఎందుకు భాస్కర్, 4 రోజుల్లో నయం అవుతుంది. అట్టే భయపడవలసిన అవసరం లేదు. మిస్టర్ భాస్కర్, ఓసారి ఇలా రండి. గర్భకోశం దెబ్బతింది, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఏమండి, ఆఫీసుకు వేళైందిగా, నేను వడ్డించనా? వడ్డించడం ఆయిందక్క, అదంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి మందు తీసుకో. అవును గీత, నువ్వు వేళకు సరిగ్గా మందు విశ్రాంతి తీసుకో. నా సంగతి కానీ ఇంటి సంగతి కానీ నువ్వేమీ పట్టించుకోకు. వాసంతి ఉందిగా. తినమ్మా, తిను. తినమ్మా, తినరా. ఈ ముద్ద తిన్నావంటే నీకు ఇన్ని బొమ్మలు కొని పెడతా. తినమ్మా, తిను. అక్క, నీకు ఒంట్లో బాగలేదు కదా, ఎందుకు వారితో అలా అవస్థ పడుతున్నావు? వెళ్ళక్క, వెళ్ళి పడుకో. వాసంతి, ఇవాళ నాకు భోజనం అక్కర్లేదు, కొంచెం పాలు కాచిస్తే చాలు. ఇదిగో వీడికి అన్నం పెట్టి వస్తాను బావా. నేను కాచి పెడతానండి. వద్దు గీత, నీ ఒంట్లో బాగాలేదు, నువ్వు వెళ్ళి పడుకో. వాసంతి ఇస్తుంది. వాసంతి, వాసంతి, వాసంతి. ఏమండి, ఏం కావాలి? నాతో చెప్పండి. ఇవన్నీ చెప్పినా నీకు అర్థం కావాలి. రాత్రి 10 గంటలైంది, నువ్వు వెళ్ళి పడుకో. వాసంతి. ఏం బావా? ఆఫీస్ సూత్రాలు ఉన్నాయి, కొంచెం టైప్ చేసి పెడతావు? వాయిస్ రా. బాలేదానివే. ఏమిటి వాసంతి ఇట్లా టైప్ చేశావు? సారీ బావా, ఈసారి కరెక్ట్ గా టైప్ చేస్తాను చూడండి. సరేలే, దేశంలో పేపర్ కరువు కారణం ఏమిటా అని చూస్తున్నాను. ఎందుకు నువ్వేనన్నమాట. సరే సరే, కానీ త్వరగా. ఏమిటే వాసంతి, అర్ధరాత్రప్పుడు ఈ వికవికలు పక్కపక్కలు? ఏం లేదక్క, బావా ఆఫీసు ఉత్తరాలు టైప్ చేయమన్నారు, చేశాను, అంతా తలకిందులుగా పడింది. అవును, రాను రాని ఇంట్లో అంతా తలకిందులే అవుతుంది. ఇంకోసారి పిన్ని నిన్న నేను లాభం లేదు, అచ్చం అబ్బపాలికి వచ్చింది. అది నా ఇంట్లో పాలు పెట్టింది, నువ్వు తల్లిని మర్చిపోయావు, అని పిల్లల్ని మర్చిపోయాను. తెల్లనివన్నీ పాలనుకుని ఏమారిపోయాను. చదువుకున్న వారు కదా, కాస్త నీతి నిజాయితీ ఉంటుంది అనుకున్నాను. ఇలా దాని మైకల్లో పడి సిగ్గు లేకుండా కొంగు పట్టుకు తిరుగుతాను. కాదు, నా వల్ల కాదు, ఈ అన్యాయాన్ని భరించలేను. ఇన్నోళ్ళు నోరు మూసుకునే ఉన్నాను. మీరు దాంతో సరసల్లా పడాడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను నాటిస్తామని కాదు. పాపిస్తుందానా? అది నీ చెల్లెలి, తోబుట్టువే, పెళ్లి కాని పిల్ల. అన్యాయంగా అభాండాలు వేసి దాని జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తావు? నేనా నాశనం చేసింది? చెల్లెలు కనుక చేర తీశాను, కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నాను. కానీ అదే నా జీవితాన్ని నాశనం చేయడానికి పూనుకుంది, నాకు సవతిగా తయారైంది. నా సంతోషాన్ని మంట కలిపి నా గొంతు కోస్తోంది. నీతి అవినీతి అనే విచక్షణ లేకుండా ఇంత నీచానికి పాల్పడుతుంది. దానికి సరే మానం మర్యాద సిగ్గు శరం ఏమీ లేవు. మీకన్నా ఉండక్కర్లే. నాకు ఒంట్లో బాగా లేదనే నెపంతో మీరిద్దరూ నా కళ్ళెదుటే సరసాలు సాగిస్తున్నారు. మీకు ఇది న్యాయమా, ధర్మమా? రాత్రి పొగలం లేకుండా వాసంతి వాసంతి అని మీరు దాని వెనకాలే తిరుగుతుంటే ఇరుగు పొరుగు నా మొహల్లీగా ఉమ్మేస్తారు. దానికి సరే బావి వరుసలు తెలియవు. మీరు కూడా దాని మొహంలో పడి ఇలా పిచ్చివాళ్ళు అవుతారా? చిచి, చివరికి ఇది సంసారి కొంప కాదు, సాని కొంపగా తయారైంది. ఊరుకోండి, కొట్టండి. అది చెప్పిందని ఎందుకు ఆపుతారు? కొట్టడం తిట్టడం కూడా దాని ఇష్ట ప్రకారం జరగాల్సిందేనా? ఇంట్లో మీకు మాత్రం అధికారం కూడా లేదా? ఆపడానికి అదేవరు. కొట్టండి, చంపండి. నువ్వు ఆడదానివి కావు, రాక్షసి. బావా, నలుగురు మనల్ని చూసి నవ్విపోవాలా? వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. అక్క, నిజానిజాలు తెలియకుండా ఎంత రగడ చేసుకున్నావు. ఇరుగు పొరుగు తెలిస్తే ఎంత అవమానం. అక్క, ఆడదిగా పుట్టడం ఒక్కటే నా తప్పు, అంతకన్నా వేరే పాపము ఎరగను అక్క. బాబు, బాబు.
వాసంతి 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 గీత గీత వాసంతి కనిపించడం లేదు. ఏమైపోతుంది? మేడ మీద గదిలో ఉందేమో. అక్క, ఎక్కువగా నేనేమి రాయదలుచుకోలేదు. నీవు సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడూ కోరాను. నీ జీవితం నా వల్ల నాశనం అవుతుందని నువ్వు అనుకున్నావు. నేను అది భరించలేను. అందుకే నేను ఇల్లు వదిలిపోతున్నాను. నా కోసం వెతకక్కర్లేదు. నేనే పాపం ఎరుగునని నీకేనాటికైనా తెలిస్తే చాలు. అదే నా భాగ్యం. ఏమండి? 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 వాసంతి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. నీ అల్పమైన అనుమానంతో మన ఇంటి మహాలక్ష్మి వెళ్ళిపోయింది. మన జీవన జ్యోతి ఆరిపోయింది. అన్యాయంగా అభాండాలు వేసి తోబుట్టువును తరిమివేశావే. ఏమాత్రమైనా హృదయం ఉందా నీకు? నీలో మానవత్వం ఉందా? చాలండి. ఏ ద్రోహం తలపెట్టకపోతే అదెందుకు వెళ్ళిపోతుంది? అదా ద్రోహం తలపెట్టింది, అదా పాపానికి ఒడిగట్టింది. ఆ పుణ్యవతికే కలంకాన్ని ఆపాదించిన నిన్ను భగవంతుడు కూడా క్షమించడు గీత. భగవంతుడు కూడా క్షమించడు. కల్లా కపటం ఎరుగని ఆ తల్లి రాసిన ఉత్తరం చదువు చదువు. ప్రతి అక్షరంలోనూ కల్మషం లేని ఆమె హృదయం కనిపిస్తుంది. ప్రతి వాక్యంలోనూ ఆమె త్యాగం ప్రతిఫలిస్తుంది. గీత, మచ్చలేని మాణిక్యాన్ని మోసకారి అన్నావే. నీకు ఈ జీవితాన్నే ప్రసాదించిన ఆ దేవతను ద్రోహి అన్నావే. ఎలా అనగలిగావు? ఎలా నోరాడింది నీకు? పాపం, ఎంత బాధపడి వెళ్ళిపోయిందో. ఆవేదనతో ఆమె లేత హృదయం ఎంత కుమిలిపోయిందో. నాశనం చేశావు గీత. ఆమె జీవితాన్ని నాశనం చేశావు. నీకు తెలియదు గీత, నీకు తెలియదు. ముందు నన్ను ప్రేమించింది, తన హృదయ దేవతగా పూజించింది. నీ పెళ్ళైన తర్వాతే తన పెళ్ళనుకుంది. కానీ నీ మనసులో ఉన్న కోరిక తెలుసుకుని నీకిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడం కోసం, నీ సంతోషాన్ని చూసి ఉప్పొంగిపోవడం కోసం తన ప్రేమను త్యాగం చేసింది. నన్నే నీకు అర్పించింది. ఎవరూ తలపెట్టలేని, ఎవరూ ఊహించలేని మహత్తర త్యాగం తన అక్క కోసం చేసింది ఆ మహాలక్ష్మి. మన పెళ్ళైన నాటి నుండి నాకు సోదరిగా కాదు కాదు ప్రత్యక్ష దైవంగా వెలిసింది గీత. ప్రత్యక్ష దైవంగా వెలిసింది గీత. పవిత్రమూర్తిగా ఆదర్శ శిఖరాలు అందుకున్న ఆమెను అపవిత్రను చేశావు గీత. నువ్వెన్ని జన్మలిచ్చినా సరే నీ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. వాసంతి, ఆనాడు అక్క అనురాగమే నీ జీవితాధారం అన్నావే. ఈనాడు నువ్వే మోసపోయావే వాసంతి, మోసపోయావే. వాసంతి, ఏమండి? నన్ను మన్నించండి, నన్ను మన్నించండి. నిజం తెలియకుండా నీచంగా ప్రవర్తించాను. దేవతలాంటి చెల్లెళ్ళు దిక్కు ముక్కు లేని దాన్ని చేసి నిర్దాక్షిణ్యంగా తరివేశారు. నా బంగారు తల్లిని పోగొట్టుకున్నాను. వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. వాసంతి ఎక్కడున్నా వెతికి తీసుకురండి. దాని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకోవాలి. అప్పుడే నా పాపానికి ప్రాయశ్చిత్తం. అప్పుడే నాకు మనసారి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. గీత, గీత, ఇప్పుడు ఎక్కడికని వెళ్ళను. ఒకవేళ కనిపించినా నేనే ముఖం పెట్టుకుని పిలవను. చూడండి, వాసంతిది చల్లని మనసు. నీకోసం మీ అక్క కుమిలిపోతుందని ఒక్క మాట చెప్పండి. తప్పకుండా వస్తుంది. నా తప్పులన్నీ మన్నించి ఒక్క పరుగున వస్తుంది. వెళ్తాను గీత, వెళ్తాను.